హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనకి బార్లో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. సో తనే మన డ్రామాలోని మెయిన్ లీడ్. తన పేరు జియా. జియాకి అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఉంటుంది. సో వాళ్ళ మమ్మీ ఏమో తనని మనీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు జియా అంటుంది, మమ్మీ నేను అబ్రాడ్ వచ్చింది చిన్న వర్క్ మీద, అంతేగాని నీకు మనీ సంపాదించడానికి కాదు. అలాగే నువ్వు నా స్కాలర్షిప్ కూడా తీసుకున్నావు కదా, ఇంకా నా దగ్గర ఎలా మనీ ఉంటాయి, ఇప్పుడు నిన్న ఫీజు కట్టడానికే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. సో వాళ్ళ మమ్మీ ఏమో అదంతా పట్టించుకోకుండా, నాకు అదంతా అవసరం లేదు, సో నువ్వు నాకు మనీ ఇవ్వాల్సిందే అని అడుగుతూ ఉంటుంది. జియాకి చాలా కోపం వచ్చి కాల్ కట్ చేస్తుంది. అదే బార్లో మనం డ్రామాలోని మేలీని చూస్తాం. సో తన పేరు షెన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మీ ఫ్యామిలీ ఇంత రిచ్ కదా, సో నువ్వెందుకు కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నావు అనగాని తను అంటాడు, మా మమ్మీ నా కోసం బ్లైండ్ డేట్స్ని అరేంజ్ చేస్తూనే ఉంటుంది, సో వాటిని తప్పించుకోవడానికి నేను కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, అసలు నీకు అమ్మాయిలంటే ఎందుకు ఇష్టం లేదు అనగానే, ఫస్ట్ నా గురించి వదిలేసి నువ్వు నీ లైఫ్ని హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నావు కదా, సో మీ డాడీ నిన్ను తొందరలోనే అబ్రాడ్ పంపిస్తాడంట అనగానే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో డ్రింక్లో డ్రగ్ కలుపుతాడు. అది తాగగానే షెన్ అంటాడు, ఏంటి నాకు ఇదేదో తేడాగా అనిపిస్తుంది, ఇందులో నువ్వేం మిక్స్ చేసావు అనగాని తను అంటాడు, నువ్వు నన్ను బ్లేమ్ చేయొద్దు, మీ మమ్మీ చెప్పినట్టే నేను చేశాను అని చాలామంది అమ్మాయిల్ని అక్కడికి పిలుస్తాడు. సో ఆ అమ్మాయిలతో చెప్తాడు, ఇతనికి సర్వ్ చేయండి అని. అమ్మాయిలు వచ్చి తన పక్కన కూర్చోగానే షెన్ ఏమో వాళ్ళందరినీ తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. షెన్ కూడా వెళ్తూ ఉంటే సడన్గా హీరోయిన్కి తగులుతాడు. అప్పటికి తన బాడీలో డ్రగ్ ఎఫెక్ట్ వల్ల బాడీ అంతా హీట్ అవుతూ ఉంటుంది. ఇమీడియట్గా జియాని కిస్ చేస్తూ ఉంటాడు. తనని రూమ్లోకి తీసుకెళ్ళి తనతో ఇంటిమేట్ అవుదామనే లోపు తను అంటుంది, మన ఇద్దరికి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ ఇంటిమేట్ అవుతారు. జియా ఏమో మార్నింగ్ లేచి, ఏంటి నేను ఒక స్ట్రేంజర్తో నైట్ స్పెండ్ చేశానా అని కనీసం షెన్ యొక్క ఫేస్ కూడా చూడకుండా తను ఒక ప్లేస్లో కూర్చుంటూ ఉంటుంది. నాకేంటి డ్రీమ్లా అనిపిస్తుంది, నైట్ నేను ఒక చర్చ్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాడు, అది కూడా ఒక అన్నోన్ పర్సన్ని, నాకు తెలిసి ఇదంతా డ్రీమే, ఇది నిజం కాదు అని అనుకుంటుంది. అప్పుడే షెన్ యొక్క ఫ్రెండ్ వస్తాడు. షెన్ యొక్క ఫ్రెండ్ అంటాడు, నైట్ నేను పంపించిన అమ్మాయిలో నువ్వు లేవు కదా అని అంటాడు. సో తను ఏదో స్టోరీ చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. అప్పుడే షెన్ లేస్తాడు. షెన్ అంటాడు, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళింది కదా, ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, తన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలనుకుంటున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతాడు. అలాగే తను అంటాడు, మంచి విషయమే కదా, ఫైనల్గా నీకు ఒక అమ్మాయి నచ్చింది అని అంటాడు. సరే ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని షెన్ అంటాడు. జియా ఏమో లాస్ ఏంజల్స్ నుంచి రిటర్న్ వచ్చి తన హాస్టల్ రూమ్కి వచ్చేస్తుంది. అప్పుడే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ అంటారు, ఏంటి నువ్వు ఈసారి కూడా ఎగ్జామ్ పేపర్స్ని కంప్లీట్ చేయలేదా, నువ్వు లాస్ ఏంజల్స్కి వెళ్ళావు ప్రొఫెసర్ ఇచ్చిన వర్క్ కోసం, కానీ అక్కడ వర్క్ చేయకుండా అలాగే వచ్చేసావు, ఇప్పుడు నీ గ్రాడ్యుయేషన్ ఎలా కంప్లీట్ అవుతుందని వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. తను అనుకుంటుంది, ఈ పేపర్స్ని నేను ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేయాలి, ప్రొఫెసర్ దీన్ని మళ్ళీ రిజెక్ట్ చేశాడు అని అనుకుంటుంది. సో ఇది ఒకవేళ కంప్లీట్ చేయకపోయి ఉంటే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాదని బాధపడుతూ ఉంటుంది. సో పక్కనున్న వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేవు, నీ ఫ్యామిలీకి డబ్బులు పంపిలేవు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక్కడేమో షెన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో తన పేరు తెలియదు కానీ సింగ్ యూనివర్సిటీలో చదువుతుంది అనగానే షెన్ అంటాడు, సరే నువ్వు ఒక పని చేయు, వాళ్ళు నాకు ఇన్విటేషన్ పంపించారు కదా ఫిజిక్స్ లెక్చరర్కి, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పు అని అంటాడు. యా ఏమో తన పేపర్స్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో తనని మనీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు జియా అంటుంది, మమ్మీ నా దగ్గర మనీ లేవని చెప్పాను కదా, నేను పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను, అది కూడా నా కాలేజ్ ఫీజుకే సరిపోవడం లేదు, దానివల్ల నేను ఫుడ్ కూడా సరిగా తినడం లేదు, ఇప్పుడు నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ కూడా నా సీనియర్ దగ్గర సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను అనగానే వాళ్ళ మమ్మీ ఏమో అదేం పట్టించుకోకుండా, నాకు మనీ కావాల్సిందే, లేకపోతే మీ కాలేజ్కి వచ్చి నీ పరువు తీస్తాను అని అంటుంది. జియా ఏమో కోపంతో కాల్ కట్ చేస్తుంది. అప్పుడే జియా దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీకు ఒక గుడ్ న్యూస్,
మన కాలేజ్కి హ్యాండ్సమ్ ప్రొఫెసర్ వచ్చాడు అనగానే ఫేస్ చూసి నీకేమైంది, మళ్ళీ మీ మమ్మీ కాల్ చేసిందా అంటే మళ్ళీ మా మమ్మీ కాల్ చేసి మనీ అడిగింది అనగానే అసలు మీ ఫ్యామిలీ ఏంటి, మా ఫ్యామిలీ చూడు ఎప్పుడు నాకు కాల్ చేసి ఏమన్నా మనీ తక్కువ అయ్యాయా వెయ్యాలా అని అడుగుతారు, కానీ మీ ఫ్యామిలీ మాత్రం రివర్స్ ఉంది. అయినా సరేలే నేను షో అప్ చేయడానికి ఇక్కడికి రాలేదు, సరే మనం మాట్లాడుకుందాం. నీకు తెలుసా ఫిజిక్స్ ప్రొఫెసర్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడంట అంటే జియా అంటుంది నా పేపర్ ఎవరైతే అప్రోచ్ చేస్తారో తనే నాకు హ్యాండ్సమ్ బాయ్ అని అంటూ ఉంటుంది. సరే కానీ నువ్వు లాస్ట్ టైం లాస్ ఏంజల్స్కి వెళ్ళావు కదా, అక్కడ నీకు ఎలాంటి బాయ్ హ్యాండ్సమ్ బాయ్ దొరకలేదా అనగానే తను నైట్ జరిగింది గుర్తు తెచ్చుకొని లేదు నాకు ఎలాంటి హ్యాండ్సమ్ బాయ్ దొరకలేదు అని అంటుంది. సర్లే నీకు ఇంత బ్యూటీ ఉంది దాన్నేమో వేస్ట్ చేస్తున్నావు చూడు, నీ వెనకాల కాలేజ్ మొత్తం పడుతూ ఉంటుంది, అందుకే మన రూమ్లో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ నీ మీద ఇంత జెలస్గా ఫీల్ అవుతున్నారు అని చెప్తుంది. జియా అంటుంది నాకు ఇప్పుడు ఇలాంటి ప్రేమ మీద అలాగే డేటింగ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ముందు నా పేపర్ని కంప్లీట్ చేయాలి, అలాగే తొందరగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి, చాలా మనీ సంపాదించాలి అని అంటుంది. అప్పుడే రూమ్లోకి జియా వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ వస్తారు. సో వాళ్ళు అంటారు ఈరోజు మన కాలేజ్కి కొత్త ప్రొఫెసర్ వచ్చాడు కదా, సో అతనికి పేపర్ని సబ్మిట్ చేయి, అతను నీ పేపర్ని యాక్సెప్ట్ చేస్తాడేమో అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు అంటారు నీకు తెలుసా మన ప్రొఫెసర్కి అమ్మాయిలంటే అస్సలు నచ్చదంట, నువ్వు ఒక పని చేస్తావా, ప్రొఫెసర్ని సెడ్యూస్ చేయనగానే జియా అంటుంది మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ అంటారు మేము ఊరికే షెడ్యూల్ చేయమని చెప్తున్నాం, నిజం చెప్పాలంటే ప్రొఫెసర్కి అమ్మాయిలంటే అస్సలు నచ్చదంట, సో నువ్వు ఒకవేళ ప్రొఫెసర్ వెనకాల పడి షెడ్యూల్ చేసావనుకో సో నీ పేపర్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు నిన్ను తన వెనకాల నుంచి వదిలించుకోవడానికి, అందుకే మేము ఇలా చేయమని చెప్తున్నాం అంటారు. అది వినగానే జియా కూడా మేబీ ఇలా చేస్తేనన్నా నా పేపర్ సక్సెస్ అవుతుంది కావచ్చు అని అనుకుంటుంది. సో తను ప్రొఫెసర్ రూమ్కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తన రూమ్కి వెళ్ళడం చూసి అనుకుంటారు తినెంత మైండ్లెస్, మనం ఏం చెప్తే అదే నమ్మేసింది అని వాళ్ళు రూమ్ విండో నుంచి వీడియో తీస్తూ ఉంటారు. సో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి పేపర్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేయమని అడుగుతుంది. సో ప్రొఫెసర్ అంటాడు తనలో ఉన్న మిస్టేక్స్ అన్ని చెప్పి మళ్ళీ రాయు అని అంటాడు. అప్పుడు తను అంటుంది ఇప్పటికే నేను ఓల్డ్ ప్రొఫెసర్ దగ్గర 20 times రాశాను, ఇప్పుడు మీరు కూడా ఇలానే చేస్తున్నారా అంటే తనేమో లేదు నువ్వు కంప్లీట్ చేయాల్సిందే అని అంటాడు. ఫేస్ కూడా చూడడు. అప్పుడే తను అంటుంది నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అంటుంది. అది వినగానే తను ఫేస్ చూస్తాడు. ఫేస్ చూడగానే లాస్ట్ టైం నేను మీట్ అయిన అమ్మాయి తినే కదా అని అనుకుంటాడు. తనని అడుగుతాడు నువ్వు కొన్ని డేస్ బ్యాక్ లాస్ ఏంజల్స్కి వెళ్ళావా అంటే తను అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకొని లేదు అని అంటుంది. సో తిని కాదులే ఈ అమ్మాయి అని అనుకుంటాడు. ఏంటి నువ్వు ఇప్పుడే కదా చూసావు, అప్పుడే నీకు ఇష్టం వచ్చానా అనగానే తను అంటుంది లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అంటుంది. తన మనసులో అనుకుంటుంది ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికైనా నా పేపర్ మీద సైన్ చేస్తాడు, అప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అని అనుకుంటుంది. సో ఇక్కడేమో వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ వీడియో తీస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయి ఇంత స్టూపిడా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే జియా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటుంది మీరేం చేస్తున్నారు, ఎందుకు తనకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు మా తప్పేముంది, తనే ప్రొఫెసర్ని సెడ్యూస్ చేస్తుంది అని అంటూ వీడియో తీస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వీడియోని కాలేజ్ గ్రూప్లో పెడతానికి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో మీకు తెలుసు కదా తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రకాలుగా ట్రై చేస్తుందో అనగానే అదేం పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉంటారు. ఇక్కడేమో ప్రొఫెసర్ అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళు నేను పేపర్ని చెక్ చేస్తాను అనగానే సో తనేమో వెళ్ళబోతూ సడన్గా కింద పడబోతుంది. అప్పుడే ప్రొఫెసర్ ఏమో తనని పట్టుకుంటాడు. సో అలా వాళ్ళిద్దరూ అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకుంటారు. సో తను అనుకుంటాడు తన స్మెల్ చూసి ఏంటి తిన్నాకు లాస్ట్ నైట్ ఇంటిమేట్ అయిన అమ్మాయి స్మెల్ లానే అనిపిస్తుంది అని ఇమ్మీడియట్గా తన హ్యాండ్కున్న మచ్చ చూస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం తను నైట్ స్పెండ్ చేసినప్పుడు తన హ్యాండ్ మీద మచ్చ ఉంటుంది కాబట్టి. సో హ్యాండ్ మీద మచ్చ లేకపోయేసరికి ఈ అమ్మాయి కాదులే అని అనుకుంటాడు. అప్పుడే తనకి బయట నుంచి సౌండ్ వస్తుంది. సో ఇమ్మీడియట్గా ప్రొఫెసర్ ఏమో బయటకు వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఫోన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి మీరు వీడియో తీస్తున్నారా బయట నుంచి అంటే వాళ్ళేమో వాళ్ళ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళు అంటారు ప్రొఫెసర్ బెదిరియగానే ఫైనల్గా వాళ్ళు అంటారు సారీ ప్రొఫెసర్ మీ వీడియో తీయాలని అస్సలు అనుకోవడం లేదు, మేము జియా యొక్క వీడియోని తీస్తున్నామని చెప్తారు. సో ప్రొఫెసర్ అంటాడు. అప్పుడే జియా వాళ్ళ ఫ్రెండ్ ఏమో ప్రొఫెసర్తో చెప్తూ ఉంటుంది చూడండి ప్రొఫెసర్ వాళ్ళేమో వీడియో తీసి కాలేజ్లో అందరికీ వీడియో సెండ్ చేసి తన పరువు తీయాలనుకుంటున్నారు అనగానే ఇందులో జెలసీ ఫ్రెండ్ బాయ్ అంటుంది
నువ్వెందుకు అలా చెప్తున్నావు, మా గురించి అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అనగానే అప్పుడే జియా అంటుంది, మీరే కదా నాకు చెప్పింది ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సెడ్యూల్ చేయమని, ప్రొఫెసర్కి అమ్మాయిలంటే నచ్చదని, నేను తన దగ్గరికి క్లోజ్గా వెళ్తే ప్రొఫెసర్ నన్ను దూరం పెట్టడానికి నా పేపర్స్ని పాస్ చేస్తాడని, ఇప్పుడు మీరెందుకు మాట మారుస్తున్నారు అని అంటుంది. అది వినగానే బాయ్ అంటుంది, నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావు అని అంటూ ఉంటుంది. నువ్వు అసలు నీ పేపర్ని ఇంతవరకు కంప్లీట్ చేయలేదు, నువ్వు ఇంకా గ్రాడ్యుయేషన్ ఎలా కంప్లీట్ చేస్తావు, లాస్ట్ టైం ఉన్న ప్రొఫెసర్ కూడా నిన్ను అబ్రాడ్ పంపించి ఏదో వర్క్ చేయమని చెప్తే నువ్వేమో సైలెంట్గా అక్కడ నుంచి ఏదో షేమ్లెస్గా వచ్చేసావు. సో నువ్వు వచ్చినప్పటి నుంచి అంత షేమ్గా బిహేవ్ చేస్తున్నావు, నీ నెక్కి కూడా చాలా మచ్చలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది. అది వినగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి తిను లాస్ ఏంజల్స్ వెళ్ళిందా అంటే, తిను లాస్ ఏంజల్స్ వెళ్ళింది, అలాగే తిను వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూడండి తన నెక్స్ట్కి ఎన్ని మచ్చలు ఉన్నాయో, తినేదో రాంగ్ వర్క్ చేసి ఉంటుంది అని అంటూ ఉంటారు. సో షెన్ ఏమో వాళ్ళందరినీ బయటికి పంపించేసి తనతో అంటాడు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు. సో వాళ్ళందరూ వెళ్ళిపోగానే, నిజం చెప్పు, నువ్వు ఇప్పటి నుంచి అబద్ధాలు చెప్పకూడదు, నాకు మొత్తం నిజాలే చెప్పాలి అనగానే తనేమో భయపడుతూ ఉంటుంది. లాస్ ఏంజల్స్లో జరిగిన నిజం ఇతనికి ఎలా చెప్పను నేను అని మనసులో అనుకుంటుంది. షెన్ ఏమో తన సైలెన్స్ని చూసి లాస్ట్ టైం నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి తినే అని ఫిక్స్ అయిపోతాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే, ఏంటి ప్రొఫెసర్ నన్ను ఇంత ఈజీగా వదిలేశారు అనగానే, నేను నీ పేపర్స్ని రివర్స్ చెక్ చేస్తాను, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నిజంగా నాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళగానే అప్పుడే షెన్కి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్తూ ఉంటాడు, నీతో ఇంటిమేట్ అయిన అమ్మాయి పేరు జియా, అలాగే తను నీ డిపార్ట్మెంట్లోనే చదువుకుంటుంది అనగానే తను అంటాడు, ఇంత లేట్గానా నాకు చెప్పేది, నాకు ఆల్రెడీ నేను తనని చూసేశాను అని అంటాడు. సో ఈ విషయాన్ని మా మమ్మీకి చెప్పకు, ఎందుకంటే ఇప్పుడు తను చాలా చిన్నపిల్ల, సో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక మనం దీని గురించి మాట్లాడదాం అనగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఓకే ఓకే అంటాడు. కానీ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటాడు. సో వాళ్ళ మమ్మీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫైనల్గా నా కొడుక్కి ఒక అమ్మాయి దొరికింది, నాకు డాటర్ ఇలా దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ మమ్మీ అంటుంది షెన్ వాళ్ళ ఫ్రెండ్తో, నేను ఇమీడియట్గా కాలేజ్కి వెళ్ళి నా కోడల్ని చూడాలి అనగానే షెన్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఆంటీ ఇప్పుడు మీరు వెళ్ళకండి, ఒకవేళ వెళ్తే నాకు షెన్ కాల్ చేసి తిడతాడు, ఎందుకంటే నీకు చెప్పొద్దు అన్నాడు కదా అంటే, షెన్ ఏమో కనీసం ఇంట్రడక్షన్ చేయలేదు, మళ్ళీ పైనుంచి నా కోడల్ని చూడొద్దంటాడా, నేను వెళ్ళి తీరాల్సిందే అని అంటుంది. ఇక్కడేమో జియా హాస్టల్ రూమ్కి రాగానే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏంటి ప్రొఫెసర్ నిన్ను తిట్టాడా, బయటికి పంపించేశాడా, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రొఫెసర్ని ఎత్తుక్కోవాలా, ఇంకా నువ్వు ఎప్పుడు పాస్ అవుతావులే, ఆ పేపర్స్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తావు, ఇంకా నాకు తెలిసి నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే ఛాన్సే లేదు అని అంటూ ఉంటారు. ఇంకా మీ మమ్మీ అంటావా, మీ మమ్మీ ఎప్పుడు నీ వెనకాల పడుతుంది, నువ్వు నీ లైఫే ఇంత అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడే జియా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నువ్వేం బాధపడకు, నీకోసం ఇంకో మంచి ప్రొఫెసర్ దొరుకుతాడు, నువ్వు రిక్వెస్ట్ పెట్టుకో కాలేజ్లో అని అంటూ ఉంటుంది. అప్పుడే జియా అంటుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా గురించి, ఎందుకంటే నాకు ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేశాడు అండ్ నా పేపర్స్ని కూడా రివ్యూ చేస్తా అన్నాడు తెలుసా అనగానే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో, ఏంటి నిజం చెప్తున్నావా, ఇందాకనే కదా ప్రొఫెసర్ మా అందరి ముందు తిట్టాడు, మరి ఇప్పుడు నిన్నెట్లా రివ్యూ చేస్తా అన్నాడు, నాకు తెలిసి నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావు అని తనని నెట్టేస్తారు. సో తనకి సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది. సో ఏంటి మేము స్లోగా నెట్టేస్తే నువ్వేమో స్టమక్ పట్టుకొని యాక్టింగ్ చేస్తున్నావు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తను వాష్రూమ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది మంత్ వచ్చినట్టు అనిపించట్లేదు, ఇది చాలానే బ్లీడింగ్ అవుతుంది కాబట్టి నీకు మిస్ క్యారేజ్ అయింది కావచ్చు అని షాక్ అవుతారు. అది వినగానే జియా అనుకుంటుంది, ఏంటి నేను ప్రెగ్నెంటా, కనీసం ఈ బేబీస్కి ఫాదర్ ఎవరో కూడా నాకు తెలియదు అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో తనని బయటికి లాక్కొని వస్తారు, ఎందుకంటే తన మొత్తం పరువుని కాలేజీలో తీసేయాలని, తన వెనకాల చాలామంది అబ్బాయిలు పడుతూ ఉన్నారు కాబట్టి. సో తన రియాలిటీ ఏందో అందరికీ చూపిద్దామని తనని లాక్కొని వస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వేం చేస్తున్నారు, తను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది. సో వాళ్ళేమో తిన రియాలిటీ ఏంటో తెలియాలి కదా, తినెంత క్యారెక్టర్ లెస్ అని అంటూ ఉంటారు. అప్పుడే కాలేజ్కి షెన్ వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో షెన్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, నాకు నా డాటర్ ఇల్లాని చూశాను అని అంటూ ఉంటుంది. షెన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో, ఆంటీ ప్లీజ్ మీరు వెనక్కి వచ్చేసేయండి, ఒకవేళ ఈ విషయం షెన్కి తెలిసిందనుకో తను చాలా అప్సెట్ అవుతాడు అంటే తను ఆ విషయం అస్సలు పట్టించుకోదు, ఎందుకంటే అతను ఇంతవరకు ఆ అమ్మాయికి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అని అంటాడు. సో ఇక్కడేమో జియా వాళ్ళ ఫ్రెండ్స్ తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
సో జియాని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సడన్గా తను కింద పడిపోయేసరికి సీనియర్ వస్తాడు. సీనియర్ అంటాడు, మీరెందుకు ఇలా తనతో బిహేవ్ చేస్తున్నారు, తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు. సో జెలసీ ఫ్రెండ్స్ అంటారు, నీకు తెలుసా తను మ్యారేజ్ కాకముందుకే ప్రెగ్నెంట్ అయింది అని అంటూ ఉంటాడు. అలాగే తను మిస్ క్యారేజ్ అయింది అని చెప్తూ ఉంటారు. అది వినగానే వాళ్ళ సీనియర్ ఏమో కనీసం వాళ్ళ మాటల్ని కొంచెం కూడా నమ్మడు. సో మీరు అబద్ధాలు చెప్పడం ఆపేసేయండి, ఇంకా మీరు తన మీదకి వచ్చారనుకో నేను ఊరుకునేది లేదు అని అంటాడు. సో అలా అనగానే వాళ్ళు ఏమో అక్కడ నుంచి భయపడి వెళ్ళిపోతారు. సీనియర్ అంటాడు, నువ్వు చాలా వీక్గా ఉన్నట్టుంది, నేను హాస్పిటల్ తీసుకొని వెళ్తాను అంటే లేదు అని తన రూమ్కి వెళ్తున్నట్టు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో సీనియర్తో అంటుంది, నువ్వు తనని లవ్ చేస్తున్నావు కాబట్టి అందరూ తన మీద జెలస్గా ఫీల్ అవుతున్నారు, ప్లీజ్ తన గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా తనతో మాట్లాడుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ వాళ్ళ మమ్మీ ఏమో ఇదంతా చూసి, ఏంటి ఈ కాలేజ్లో నా కోడలు ఇంత ఫేమస్సా, తొందరగా నా కొడుక్కి చెప్పేయాలి, లేకపోతే నా కోడలు మిస్ అయిపోతుంది అని అనుకుంటుంది. ఇక్కడేమో జియా వాళ్ళ మమ్మీ ఆల్రెడీ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో రూమ్కి రాగానే జియా వాళ్ళ మమ్మీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం ఒకవేళ తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పామనుకో ఆంటీ పక్కా తనని కొడుతుంది అండ్ కాలేజ్ నుంచి లాక్కొని వెళ్తుంది అని అనుకుంటారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పి తన హాస్పిటల్కి వెళ్ళింది అని చెప్తుంది. అది వినగానే వాళ్ళ మమ్మీ ఏమో చాలా కోపం వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. సో జియా ఏమో హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ని చూసి షాక్ అవుతుంది. ఏంటి నేను నిజంగానే ప్రెగ్నెంటా, ఆ వన్ నైట్ స్టాండ్ వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి తనని పేపర్స్ చూసి, ఏంటి నువ్వు ప్రెగ్నెంటా, నేను నిన్ను చదువుకోవడానికి పంపిస్తే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తిడుతూ ఉంటుంది. సో తనని కొడుతూ బేబీకి ఫాదర్ ఎవరు అని తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ అంటాడు, మీరు తననేమన్నా కానీ నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడండి అని అంటాడు. నేనే ఆ బేబీకి ఫాదర్ అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో అరుస్తూ ఉంటుంది, ఏంటి నేను నిన్ను కాలేజ్కి పంపించింది ఇలా చేయడానికా, తను అంటుంది, నువ్వు నాకు మనీ ఇవ్వాలి కానీ ఇలా ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల నాకు ఎలాంటి యూజ్ అని అంటూ ఉంటుంది. అప్పుడే జియా అంటుంది, మమ్మీ నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నాను, అది కూడా నా స్కూల్ పే చేయడానికి, సో నువ్వు నన్ను కాలేజ్కి పంపించి ఏ రోజైనా ఫీ పే చేసావా అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను పెంచాను కదా, నువ్వు మనీ సంపాదించేదంతా నా కోసమే, నీ మనీ కూడా నా మనీనే అంటుంది. అప్పుడు షెన్ అంటాడు, తనేం మిషన్ కాదు మనీ సంపాదించడానికి, తను కూడా మనిషే కదా అని అంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వేమనుకుంటున్నావు, నీతో తనకి మ్యారేజ్ చేస్తాను అనుకుంటున్నావా, నేను ఆల్రెడీ తన కోసం ఒక పర్సన్ని వెతికి పెట్టాను, ఒకవేళ నా కూతురు కావాలనుకో నువ్వు నాకు 1 మిలియన్ ఇవ్వు, అప్పుడు నా కూతుర్ని నీకు ఇచ్చేస్తాను అనగానే షెన్ అంటాడు, ఏంటి 1 మిలియన్ ఇస్తే నీ కూతుర్ని అమ్మేస్తావా అనగానే, ఒకవేళ నువ్వు అఫోర్డ్ చేయలేదనుకో అది నీ ఇష్టం, నా కూతుర్ని వేరే పర్సన్కి ఇస్తాను అని అంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, 1 మిలియనే కదా నేను ఇస్తాను అని అంటుంది. జియా ఏమో షాక్ అవుతుంది, ఏంటి తిని మీ మమ్మీనా అని ప్రొఫెసర్ని అడుగుతుంది. అలాగే ప్రొఫెసర్తో అంటుంది, మీరు మా మమ్మీకి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనగానే వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. సో వాళ్ళు ఇస్తానన్నా కానీ నువ్వు వద్దంటున్నావని వాళ్ళ మమ్మీ ఏమో తనని పుష్ చేస్తుంది. అప్పుడే తనేమో సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. షెన్ ఏమో తనని డాక్టర్ దగ్గరికి ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. షెన్ వాళ్ళ మమ్మీ ఏమో తన మీద అరుస్తూ అంటుంది, సరే నీకు కావాల్సింది 1 మిలియనే కదా తీసుకో అని 2 మిలియన్స్ చెక్ ఇస్తుంది. అది చూడగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఏంటి ఇది నిజమా ఫేకా అని అంటుంది. సో ఒకవేళ ఫేక్ అయితే నువ్వు నా దగ్గరికి వచ్చి మళ్ళీ మనీ అలాగే ఇంకోసారి మనీ తీసుకున్నాక నా డాటర్ ఇలాని ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఈ అమ్మాయి దగ్గర అంతేముందని 2 మిలియన్స్ ఇచ్చి మరీ కొన్నారు, సరే మళ్ళీ మనీ రిటర్న్ అడగొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హ్యాపీగా. జియాకేమో మేల్కొచ్చి అంటుంది, నేను ఎక్కడున్నాను, మా మమ్మీ ఎక్కడుంది అనగానే తను అంటాడు, మీ మమ్మీ నిన్ను పోస్ట్ చేసింది కదా అందుకే నువ్వు స్పృహ కోల్పోయావు, సో సరే చెప్పు నీ తరపున మీ మమ్మీని నేను టార్చర్ చేయాలా అంటే, లేదు ప్రొఫెసర్ ఇంతవరకు మీరు నాకు హెల్ప్ చేసింది చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. అలాగే నేను మా మమ్మీని అలా ఎందుకు చేయాలనుకుంటున్నాను, నేను తన కంట్రోల్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, అంతకు మించి మా మమ్మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అని అంటుంది. అలాగే ప్రొఫెసర్ అంటాడు, ఇప్పుడు నిన్ను ఎవరైనా బుల్ చేస్తే నువ్వు అంత ఈజీగా ఊరుకోకు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు సింగిల్ కాదు కదా, లోపల బేబీస్ కూడా ఉన్నారు అని అంటాడు. తను అంటుంది,
ప్రొఫెసర్ నేను ఈ బేబీస్‌ని అబార్ట్ చేయాలనుకుంటున్నాను. నా గ్రాడ్యుయేషన్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు కదా! అని అంటుంది. అలాగే తను మనసులో అనుకుంటుంది. నాకు ఈ బేబీస్ యొక్క ఫాదర్ ఇంతవరకు తెలియదు. సో, నేను వీళ్ళని ఎలా సాధగలుగుతాను అని ప్రొఫెసర్‌తో అంటుంది. నా లైఫ్‌ని లీడ్ చేయడానికి చాలా కష్టమైతుంది. ఈ బేబీస్ యొక్క లైఫ్‌ని ఎలా లీడ్ చేపిస్తాను అనగానే ప్రొఫెసర్ అంటాడు. ఈ బేబీస్‌ని అబార్ట్ చేయడానికి ఓన్లీ మనీనేనా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాడు. ఒకవేళ మనీనే ప్రాబ్లమ్ అయితే నేను నీకు ఇస్తాను అనగానే లేదు లేదు ప్రొఫెసర్ అని తన మనసులో అనుకుంటుంది. ఈ బేబీస్ యొక్క ఫాదర్ తెలియదు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నానని అంటుంది. లేదు ప్రొఫెసర్ ఒకవేళ నా దగ్గర చాలా మనీ ఉన్నా కానీ నేను ఈ బేబీస్‌ని అబార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా యంగ్ కదా! సో, నా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే బేబీస్ ఆ లైఫ్ అంతా స్ట్రెస్ లైఫ్ నాకొద్దు అని అంటుంది. అది వినగానే ప్రొఫెసర్ షెన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా తనకి ఎలానో అనిపిస్తుంది. సో, తను బయటికి రాగానే వాళ్ళ మమ్మీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే త్వరలోనే గ్రాండ్ చిల్డ్రన్స్ వస్తున్నారని. సో, షెన్ వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటాడు. మమ్మీ నువ్వు ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తను అబార్షన్ చేయించుకుంటుంది అనగానే వాళ్ళ మమ్మీ ఏమో షాక్ అవుతుంది. సో, ఎందుకు అంటే తను ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు కదా! సో, అందుకే అని అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో అప్సెట్‌లో అవుతూ ఉంటే మమ్మీ ప్లీజ్ నువ్వు దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకు. అలాగే ఈ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ కాకు. ఎందుకంటే ఇది మా ఇద్దరి ప్రైవేట్ మ్యాటర్ అని చెప్తూ ఉంటాడు. షెన్ కూడా చాలా అప్సెట్ అయ్యి బార్‌కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్‌తో తాగుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు "నువ్వే ఆ బేబీస్ యొక్క ఫాదర్" అని జియాకి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది. ఎందుకంటే మేబీ తనకు తెలియదు కాబట్టి అబార్షన్ చేయించుకోవాలనుకుంటుందేమో కదా! అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి కాలేజ్‌కొస్తాడు. అప్పుడే సీనియర్ ఏమో జియాకి ప్రపోజ్ చేసేసరికి జియా ఏమో నో చెప్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి షెన్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ చూస్తారు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు చూసావా నీ గర్ల్‌కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తొందరగా వెళ్ళి నిజం చెప్పు. లేకపోతే నువ్వు తనని మిస్ చేసుకోవాల్సొస్తుంది అని అంటాడు. కార్‌లో నుంచి దిగి జియా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే జియా ఏమో అతన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, షెన్ అంటాడు ఏంటి ఈరోజు నీ కాలేజ్ పేపర్‌ని సబ్మిట్ చేయలేదు. నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావా లేదా అన్నట్టు జెలస్‌గా మాట్లాడతాడు. ఎందుకంటే వేరే పర్సన్‌తో మాట్లాడుతుంది కాబట్టి. కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటే వెళ్ళి నీ రూమ్‌లో పేపర్స్‌ని సబ్మిట్ చేయు. తనని హాస్టల్‌కి తీసుకెళ్తానని కార్‌లో కూర్చోబెడతాడు. కార్‌లో తన సీట్ బెల్ట్ పెడుతూ తన దగ్గరికి వచ్చి ఇంకోసారి నువ్వెప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళకు అని చెప్తాడు. తను కూడా ఓకే అంటుంది. అది వినగానే తను అంటాడు ఏంటి నువ్వు ఇంత ఈజీగా ఓకే అన్నావంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. నేను ఇంకో అబ్బాయికి ఎలా డిజర్వ్ అవుతాను అని అంటూ ఉంటుంది. అది వినగానే ఓహ్! లేకపోతే ఆ అబ్బాయికి యాక్సెప్ట్ చేసేవాడివా అంటే అది అలా అని కాదు. కాకపోతే ఇప్పుడైతే ఈ మ్యాటర్ ఉంది కదా అని అంటుంది. సో, తనని హోటల్ రూమ్ దగ్గరికి వదిలేసి నువ్వు వెళ్లి తొందరగా పేపర్ సబ్మిట్ చెయ్యి. నేను చెక్ చేస్తాను అనగానే జియా ఏమో హౌస్ రూమ్‌కి వస్తుంది. సో, అప్పుడే వాళ్ళ జెలసీ ఫ్రెండ్ అంటుంది. ఏంటి ఈరోజు నీకు సీనియర్ ప్రపోజ్ చేశాడా అంటే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మీకు ఇవన్నీ ఎందుకు అంటూ ఉంటుంది. సో, జెలసీ ఫ్రెండ్ ఏమో నిజం చెప్పు నీకు సీనియర్ ప్రపోజ్ చేశాడా? దీని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అనగానే తను అంటుంది అవును నాకు సీనియర్ ప్రపోజ్ చేశాడు. కానీ నేను రిజెక్ట్ చేశాను అనగానే జెలసీ ఫ్రెండ్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్. అండ్ సెకండ్ ఏమో అయినా నువ్వు రిజెక్ట్ చేసే అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? కాలేజ్‌లో అందరు అబ్బాయిలు ఎందుకు నీ వెంట పడుతున్నారు అని మళ్ళీ తనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జియాకి చాలా కోపం వచ్చి ఆల్రెడీ ప్రొఫెసర్ చెప్పాడు కదా! మీరిద్దరూ నా జోలికొస్తే ఊరుకోనని. మీరు ఇలానే చేస్తే నేను మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అంటుంది. సో, అది వినగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో సైడ్‌కి కూర్చుంటారు. తనేమో తన సిస్టమ్‌లో పేపర్స్‌ని సబ్మిట్ చేస్తూ ఉంటుంది. సో, వాళ్ళు అనుకుంటారు ఈ అమ్మాయికేంటి మనని బెదిరించేంత ధైర్యం వచ్చింది అని కావాలని మాట్లాడుతూ ఉంటారు. నీకు తెలుసా కాలేజ్‌లో చాలామంది అమ్మాయిలు పెళ్లి కాకముందుకే ప్రెగ్నెన్సీ అయ్యారు. సో, పిల్లల్ని కని వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు అని కావాలని తనకి వినపడేలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా జియా కూడా విని సరే నిజమే కదా అని భయపడి తొందరగా తను వాష్‌రూమ్‌కెళ్తుంది అబార్షన్ పిల్స్ వేసుకోవడానికి. సో, తను అబార్షన్ పిల్స్ ఓపెన్ చేయగానే అప్పుడే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఇద్దరు లోపలికొస్తారు. ఏంటి నువ్వు అబార్షన్ పిల్స్ వేసుకుంటున్నావా? అంటే నిజంగానే నువ్వు ప్రెగ్నెంటా అని తనని కాలేజ్ మొత్తం ముందు పరువు తీయాలని లాక్కొని వెళ్తూ ఉంటారు. సో, తనేమో నా అబార్షన్ పిల్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఇవ్వకుండా పిల్స్‌ని తీసుకొని బయటికెళ్తారు. అప్పుడే జియా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి ఆ టాబ్లెట్స్ ఏంటి అని అడుగుతుంది. సో, జియా ఏమో తనకి మొత్తం నిజం చెప్తుంది. ఆ రోజు జరిగిందేంటి ఒక పర్సన్‌తో ఇంటిమేట్ అయ్యానని. సో, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది బెటర్ నువ్వు అబార్షన్ చేసుకోవచ్చు కరెక్టే. కానీ ఫస్ట్ ఈ బేబీస్ యొక్క ఫాదర్‌కి తెలియాలి కదా అనగానే
ఈ బేబీస్ ఫాదర్ గురించి నాకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. సో, తన ఫేస్‌ని కూడా నేను చూడలేదు అని అంటే, సరే ఈ విషయం గురించి మా డ్యాడీని ఎంక్వైరీ చేయమని చెప్తానులే అని అంటుంది. అప్పుడే సడెన్‌గా తను ఫోన్ చెక్ చేయగానే తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాలేజ్ బయట కాలేజ్ బయట జెలసీ ఫ్రెండ్స్ ఏమో తన గురించి బ్యాడ్‌గా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ బయటికెళ్ళేలోపు వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో ఒక పాంప్లెట్స్ తయారు చేస్తారు. దాంట్లో మన కాలేజీలో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ కదా! తనకి అబార్షన్ చేయించుకోవడానికి కూడా మనీ లేవు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. సో, తను పెళ్లి కాకముందుకే ప్రెగ్నెంట్ అయింది. ప్లీజ్ తనకి మనీ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు పాంప్లెట్స్‌లో. అప్పుడే జియా వచ్చి మీరిక్కడ ఏం చేస్తున్నారు అంటే, నీకే హెల్ప్ చేస్తున్నాను చూస్తున్నావా? నీ అబార్షన్ కోసం మనీ లేవు కదా! సో, మీ ఫ్యామిలీ ఎలాగో పూర్ కాబట్టి నీకు మనీ కలెక్ట్ చేస్తున్నామని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి సీనియర్ వచ్చి అంటూ ఉంటాడు. ఏమైంది అనగానే వాళ్ళ జెలసీ ఫ్రెండ్ అంటుంది. చూసావా నేను ఆ రోజు చెప్పాను కదా! నువ్వు నమ్మావా తను ప్రెగ్నెంట్ అని? కానీ ఈరోజు చూడు తను నిజంగానే ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళ సీనియర్ ఏమో అప్పటికి నమ్మకుండా తన దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పేదంతా నిజమేనా అని అడుగుతాడు. సో, తను కూడా హా అన్నట్టు సైలెంట్‌గా ఉండేసరికి కాలేజ్‌లో స్టూడెంట్స్ అంతా తన గురించి బ్యాడ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఈ అమ్మాయి ఎంత బ్యాడ్ గర్ల్, ఇంత క్యారెక్టర్‌లెస్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. జియా ఏమో అక్కడున్న పేపర్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ ఏమో నువ్వు బాధపడకు నేను ఈ విషయాన్ని చూసుకుంటాను అని తన హ్యాండ్‌ని పట్టుకుంటాడు. పాంప్లెట్స్‌ని పట్టుకొని నిజం చెప్పండి ఈ పాంప్లెట్స్‌ని అడ్వర్టైజ్‌మెంట్ చేపించింది ఎవరు అనగానే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో మేమే చేపించాం. ప్రొఫెసర్ మీకు తెలుసా తను మ్యారేజ్ కాకముందుకే ప్రెగ్నెంట్ అయింది. మన కాలేజ్ పరువు మొత్తం పోతుంది తన వల్ల అని అంటూ ఉంటారు. రియా ఏమో వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్‌తో అంటుంది. మీ నేను మీకు ఏం చేశాను? మీరెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నా మీదనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనగానే, అయినా నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చేయవను. ఎందుకంటే అందరు అబ్బాయిలు నీ వెనకే ఎందుకు పడుతున్నారు అని అంటూ ఉంటారు. అది వినగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. మీరేంటి జియా మీద ఎప్పుడు జెలస్‌గా ఫీల్ అవుతారు అనగానే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ అంటారు. ఏంటి ఇలా పెళ్లి కాకముందుకే ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి మీద ఎవరైనా జెలస్‌గా ఫీల్ అవుతారా అని అంటుంది. సో, అప్పుడే జియా ఏమో సీనియర్‌తో అంటుంది. సీనియర్ నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను రిజెక్ట్ చేశాను కదా! కనీసం నువ్వైనా చెప్పు వాళ్ళకు అంటే తనంటాడు. నిజంగా నువ్వు ఇలాంటి క్యారెక్టర్‌లెస్ అమ్మాయివని నాకు తెలియదు అని అంటాడు. అది వినగానే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. జియా వాళ్ళ ఫ్రెండ్ ఏమో సీనియర్ కనీసం నువ్వైనా తనకు సపోర్ట్ చేయాలి కదా అంటే, నేనెందుకు సపోర్ట్ చేస్తాను? తను మ్యారేజ్ కాకముందుకే ఎలా ప్రెగ్నెంట్ అయింది? కనీసం తన దగ్గర బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అని అంటూ ఉంటాడు. అప్పుడే షెన్ అంటాడు. చూసావా తను నీ లవ్‌కి డిజర్వే కాదు అనగానే తను అంటుంది. నాకెవ్వరి ప్రేమ అవసరం లేదు అని అంటుంది. షెన్ ఏమో తన సైడ్ వెళ్ళి అందరినీ తిడుతూ ఉంటాడు. తన ఏజ్ ఆల్రెడీ లీగల్. తను మ్యారేజ్ చేసుకోవచ్చు, బేబీస్‌ని కనొచ్చు అంటూ ఉంటే వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ అంటారు. ప్రొఫెసర్ మేము కూడా లీగల్ ఏజే కానీ పెళ్ళి కాకముందుకు ప్రెగ్నెంట్ కాలేదు కదా అని అంటూ ఉంటారు. అప్పుడే షెన్ అంటాడు. ఎవరు చెప్పారు తను మ్యారేజ్ కాలేదని? తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని అంటాడు. జియా ఏమో ప్రొఫెసర్ ప్లీజ్ మీరు ఇలా అబద్ధం చెప్పకండి. నేను ఇంకా ప్రాబ్లంలో క్రియేట్ అవుతాను అంటే ప్రొఫెసర్ ఏమో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తాడు. తన యొక్క డేటాలో తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. అది చూసి వాళ్ళేమో షాక్ అవుతారు. ఏంటి తినకి నిజంగానే మ్యారేజ్ అయిందా? ఒకవేళ నిజంగా మ్యారేజ్ అయితే మనకెందుకు చెప్పలేదు అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. తన గ్రాడ్యుయేషన్ అయిపోయాకే ఈ ఇన్ఫర్మేషన్ని చెప్దామని సైలెంట్‌గా ఉంది అనగానే సీనియర్ అంటాడు. ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు మ్యారేజ్‌కి అన్నట్టు ఎందుకు యాక్ట్ చేశావని అంటూ ఉంటే, జియా ఏమో తనకు సారీ చెప్తూ ఉంటుంది. సో, వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో ఏంటి నీకు మ్యారేజ్ అయినా కానీ నువ్వు సైలెన్స్‌గా ఉంది. అందరు అబ్బాయిల్ని నీ వెనకాలే పడిపించావు. అందరిని సెడ్యూస్ చేయడానికి ట్రై చేసావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. షెన్‌కి చాలా కోపం వస్తుంది. మీరు ఇంకా ఇలానే మాట్లాడితే ఊరుకోను. సో, ఇమ్మీడియేట్‌గా తనకి సారీ చెప్పండి అనగానే వాళ్ళ జెలసీ ఫ్రెండ్ ఏమో ఏంటి సారీ చెప్పేది? తినకి నేనెందుకు సారీ చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే జెలసీ ఫ్రెండ్‌కి వాళ్ళ డ్యాడీ కాల్ చేసి అరుస్తూ ఉంటాడు. ఏ అమ్మాయి జోలికెళ్ళావు? నువ్వు ఇమ్మీడియేట్‌గా తనకు సారీ చెప్పు అనగానే తను కాల్ కట్ చేసి ఈ విషయం మా డ్యాడీకి ఎలా తెలిసింది? మా డ్యాడీకి ఎలా ఇన్ఫర్మేషన్ పోయింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్ అంటాడు. నువ్వు ఇంకా తనకి సారీ చెప్పలేదనుకో ఇంకా రెస్పాన్స్ వేరేలా ఉంటుంది అని అంటాడు. సో, తనేమో సారీ సరిపోయిందా అని అంటూ ఉంటుంది. సో, ప్రొఫెసర్ అంటాడు. ఈ సారీ నీకు ఓకేనా అనగానే లేదు నన్ను కంప్లెయింట్స్ పంపించి నన్నెంత బ్యాడ్‌గా క్రియేట్ చేసిందో తను అది పాంప్లెంట్స్ మీద అన్నిటి మీద సారీ పెట్టి, సారీ నాది తప్పయింది. తనదేం తప్పు లేదు అని
ప్రింట్ కొట్టియాలి అనగానే తను అంటుంది, నేను ఇది చేయను, అస్సలు అంటే అస్సలు చేయను అంటే, సరే షెన్ అంటాడు, సరే మోకాళ్ళ మీద కూర్చో, మోకాళ్ళ మీద కూర్చొని తనకు సారీ చెప్పు అంటే, దీనికంటే కంప్లైంట్సే బెటర్ అని తను ఓకే అంటుంది. సో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ నిజం చెప్పు, నీకు మ్యారేజ్ అయింది కదా, ఆ పర్సన్ ఎవరు అనగానే తనేమో సైలెంట్గా ఉంటుంది. షెన్ ఏమో జియాన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వావ్, ప్రొఫెసర్కి అలాగే నా ఫ్రెండ్కి ఎంత మంచిగా జోడీ కుదిరింది అని అనుకుంటుంది. అప్పుడే సీనియర్ అంటాడు, నువ్వేంటి వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నావు, అయినా ప్రొఫెసర్ ఎంత పెద్ద ఏజ్, నువ్వు తనతో కంపేర్ చేస్తున్నావేంటి, ఇంకేంటంటే ఆల్రెడీ జియాకి మ్యారేజ్ అయిపోయింది కదా, నువ్వు తన గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో అనుకుంటూ ఉంటుంది, ఏంటి నిజంగా తనకి మ్యారేజ్ అయి ఉంటే నాకెందుకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటుంది. ప్రొఫెసర్ ఏమో తనని రూమ్కి తీసుకెళ్ళి అంటూ ఉంటాడు, నువ్వు నిజంగా టాబ్లెట్లు వేసుకున్నావా అంటే, లేదు నాకు టాబ్లెట్స్ వేసుకునేంత టైం ఇవ్వలేదు అనగానే ఇప్పుడే జియా అంటుంది, థ్యాంక్ యూ నాకు ఇంతవరకు హెల్ప్ చేసినందుకు, సో ఇది నా పర్సనల్ మ్యాటర్ అని అంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నిజంగా ఆ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ని చూసి నేను షాక్ అయ్యాను, నా కోసం మీరు ఇంత చేశారా, అది రియల్గా అనిపించింది తెలుసా అని అంటూ ఉంటుంది. సో షెన్ అడుగుతాడు, సరే కానీ నువ్వు బేబీస్ని ఎందుకు అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావు అంటే, తను అంటుంది, నాకు ఇంకా గ్రాడ్యుయేషనే కంప్లీట్ చేయలేదు, అలాగే మీకు తెలుసా ఈ బేబీస్కి ఫాదర్ ఎవరో నాకు తెలియదు, నేను లాస్ట్ టైం ఒక పర్సన్తో ఇంటిమేట్ అయ్యాను, కానీ ఆ పర్సన్ యొక్క ఫేస్ కూడా చూడలేదు అని అంటూ ఉంటుంది. సో అది వినగానే షెన్ అంటాడు, ఒకవేళ ఈ బేబీస్ యొక్క ఫాదర్ వచ్చి నీ యొక్క రెస్పాన్సిబిలిటీ అలాగే బేబీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అంటే నీకు ఓకేనా అంటే, తను అంటుంది, అది డ్రీమ్లోనే కుదురుతుంది ప్రొఫెసర్, ఎందుకంటే ఇంతవరకు ఆ పర్సన్ని నేను చూడలేదు కదా, సో నా దగ్గరికి ఎలా వస్తాడు అనగానే తను అంటాడు, నేనే ఆ బేబీస్ యొక్క ఫాదర్ అని అంటాడు. అది వినగానే జియా అంటుంది, ప్లీజ్ ప్రొఫెసర్ అబద్ధాలు చెప్పడం ఆపేసేయండి, నాకు చాలానే హెల్ప్ చేశారు, సో ఇలా చేయాల్సిన అవసరం లేదు అనగానే, నిజం నేను ఈ కాలేజ్కి వచ్చింది కూడా నీ గురించే అని అంటూ ఉంటాడు. నీకు గుర్తుందా లాస్ ఏంజల్స్లో నువ్వు ఒక పర్సన్తో బార్లో ఇంటిమేట్ అయ్యావు, సో మార్నింగే అక్కడి నుంచి వెళ్ళిపోయావు అనగానే తను అంటుంది, నాకు గుర్తుంది కానీ మ్యారేజ్ అయినట్టు మాత్రం అస్సలు గుర్తుకు లేదు అనగానే తను అంటాడు, ఆ రోజు ఇంటిమేట్ అయ్యే ముందు నువ్వేమన్నావు, మన మన ఇద్దరికి ఇంకా మ్యారేజ్ కాలేదు అన్నావు, సో అందుకే నేను ఇమీడియట్గా చర్చ్కి తీసుకెళ్ళి మన ఇద్దరికి లీగల్గా మ్యారేజ్ చేశాను, అదే ఈ సర్టిఫికేట్ అని అంటాడు. అది వినగానే తను షాక్ అవుతుంది, ఏంటి నిజంగా మన ఇద్దరికి మ్యారేజ్ అయిందా అని షాక్ అవుతుంది. సో తను ఇమీడియట్గా లాస్ ఏంజల్స్లోని చర్చ్లో తన మ్యారేజ్ సర్టిఫికేట్ని చెక్ చేస్తుంది. ఏంటి ఇంత సింపుల్గా మ్యారేజ్ అయిపోయిందా, నేను ఇది డ్రీమ్ అనుకున్నాను అని అనుకుంటుంది. అప్పుడు షెన్ అంటాడు, సో ఇప్పుడైనా బేబీస్కి ఓకేనా అంటే తను అంటుంది, సో మీలాంటి హస్బెండ్ దొరికాక బేబీస్ని ఎవరు వద్దంటారు చెప్పండి, నేను ఒక మంచి మమ్మీని కాకపోయినా మీలాంటి ఒక మంచి ఫాదర్ బేబీస్కి వచ్చాడు అని అంటూ ఉంటుంది. సో షెన్ అంటాడు, ఈ విషయం ఆల్రెడీ మా ఫ్యామిలీకి కూడా తెలుసు, మా మమ్మీ నిన్ను చూసింది కూడా, నువ్వు ఆ రోజు హాస్పిటల్లో చూసావు కదా, మా మమ్మీ కూడా నిన్ను యాక్సెప్ట్ చేసింది అనగానే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తను అడుగుతుంది, ప్రొఫెసర్ నాకు ఇన్ని డేస్ నుంచి మీరు ఇక్కడికి నా కోసమే వచ్చారని ఎందుకు చెప్పలేదు అనగానే తను అంటాడు, నేను కూడా నీతో ఇంటిమేట్ అయినప్పుడు నీ ఫేస్ సరిగ్గా చూడలేదు, ఎవరు కరెక్ట్ పర్సనో తెలియాలి కదా, అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నాను, ఆ రోజు నువ్వు నా ఆఫీస్ రూమ్కి రాగానే నీ స్మెల్ దగ్గరగా అనిపించింది, అండ్ నీ హ్యాండ్కున్న పుట్టుమచ్చ చెక్ చేశాను, కానీ దాని హ్యాండ్కి లేకపోయేసరికి నువ్వు కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాను అంటే తను అంటుంది, అది డ్రింక్ చేసినప్పుడు మాత్రమే పుట్టుమచ్చ వస్తుంది మా ప్రొఫెసర్ అని అంటూ ఉంటుంది. ఏంటి ఇప్పటికి కూడా నన్ను ప్రొఫెసర్ అంటావా అంటే సైలెంట్గా ఉంటుంది. ఒక ప్రొఫెసర్ ఒకవేళ నేను మీకు దొరకపోయాను అనుకో, అప్పుడు నిజంగా మీరు నన్ను వెతకడం ఆపేసేవాళ్ళ అంటే, లేదు మన ఇద్దరికీ మ్యారేజ్ అయిపోయింది, నా వైఫ్ని అంత ఈజీగా నేను ఎలా వదిలేస్తాను, నిన్ను తనకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. తను అంటుంది, ఫస్ట్ నేను నా గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయాలి అనగానే షెన్ అంటాడు, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే, లేదు ప్రొఫెసర్ నేను కష్టపడి నా గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేస్తాను అనగానే, సరే ఆల్ ది బెస్ట్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ అనగానే, ఇంకా నన్ను ప్రొఫెసర్ అంటావా అంటే, మీకు తెలుసు కదా మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా ప్రొఫెసర్ అనే పిలుస్తున్నాను కదా అంటే, ఫస్ట్ నుంచి ప్రొఫెసర్ అనుడు వేరు, ఇప్పుడు ప్రొఫెసర్ అనుడు వేరు, ఎందుకంటే ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది కదా అని అంటాడు. సో ఓకే హస్బెండ్, కానీ కాలేజ్లో మాత్రం అందరి ముందు నేను ప్రొఫెసర్ అని పిలుస్తాను, సో అందరికీ మన గురించి ఇంకా తెలియదు కదా అనగానే తను కూడా ఒప్పుకుంటాడు. సో నెక్స్ట్ డే ఏమో షెన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి
జియాని తీసుకొని వెళ్తాడు. జియాని చూడగానే వాళ్ళ మమ్మీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫైనల్‌గా నా కోడల్ని చాలా డేస్ తర్వాత హోమ్‌కి తీసుకొనొచ్చావా అని అంటూ ఉంటుంది. అలాగే షెన్ చెప్తాడు తను బేబీస్‌ని కూడా అబార్షన్ చేయించుకోదట అనగానే వాళ్ళ మమ్మీ ఇంకా ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది. సో, తనతో అంటుంది, "ఈ రోజు నుంచి నీ లైఫ్‌లో చిన్న కంఫర్ట్‌ని కూడా నేను వదిలిపెట్టను. నీకేది కావాలంటే అది నన్నడుగు. నేను నీకు ఇచ్చేస్తాను. అండ్ నిన్ను చాలా బాగా మహారాణిలాగా చూసుకుంటాను" అని వాళ్ళ మమ్మీ అంటుంది. నీకు తెలుసా షెన్‌కి అసలు అమ్మాయిలంటేనే నచ్చపోయేది. నాకనిపిచ్చేది షెన్‌ని ఎవరన్నా డాక్టర్ దగ్గర చూపియాలి కావచ్చు అని అనుకున్నాను. కానీ ఫైనల్‌గా ఇంత మంచి కోడల్ని తీసుకొస్తాడని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అంటుంది. సో, వాళ్ళిద్దరికీ రూమ్ చూపిచ్చి ఇదే ఈరోజు నుంచి మీ ఇద్దరి రూము అని అంటుంది. వాళ్ళిద్దరూ ఒకే రూమ్‌లో నిద్రపోతారు. నెక్స్ట్ డే ఏమో డాక్టరొచ్చి తనకి చెక్ చేసి బేబీస్ బాగున్నారు. అలాగే ట్విన్స్ అని చెప్తూ ఉంటాడు. అది వినగానే ఇంకా షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో, షెన్ ఏమో తనని షాపింగ్ తీసుకొని వెళ్తాడు. తనకి చాలా డ్రెసెస్ కొనిస్తూ ఉంటాడు. సో, షెన్ ఒక ప్లేస్‌కి వెళ్తాడు. తనకి కాల్ రాగానే. సో, అప్పుడే అక్కడికి వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళ జెలసీ ఫ్రెండ్స్ ఏమో జియాని చూసి, "ఏంటి తిను ఇంత కాస్ట్‌లీ షాపింగ్ మాల్‌కి వచ్చిందేంటి? ఏ అబ్బాయినన్నా మళ్ళీ పటాయించిందా ఏంటి?" అని తన దగ్గరికి వెళ్ళి తనని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి సీనియర్ రాగానే సీనియర్ కూడా వాళ్ళ మాటలు నమ్మి, "ఏంటి నువ్వు మళ్ళీ వేరే పర్సన్‌తో తిరుగుతున్నావా ఏంటి? ఇలా కాస్ట్‌లీ షాపింగ్ మాల్‌కి వచ్చావని" అంటూ ఉంటారు. అలా తనని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడే అక్కడికి షెన్ వచ్చి అంటాడు, "తిను నా వైఫ్" అని అంటాడు. అది వినగానే వాళ్ళంటారు, "ఏంటి ఒక ప్రొఫెసర్‌కి ఎవరైనా స్టూడెంట్ వైఫ్ అవుతుందా?" అనగానే తనంటాడు, "నేను ఈ కాలేజీలో ప్రొఫెసర్ కాకముందుకే తను నా వైఫ్" అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ జెలసీ ఫ్రెండ్ ఏమో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. "మీరిక్కడి నుంచి బయటికెళ్ళండి" అని షెన్ అంటూ ఉంటే, "మేమిక్కడి నుంచి ఎందుకు బయటికెళ్తాం? మా డ్యాడీ ఎంత పెద్ద రిచ్చో తెలుసా" అని అంటూ ఉంటాడు. అప్పుడే షెన్ చెప్తాడు, "నేనే ఈ మొత్తం సిటీలోని రిచెస్ట్ పర్సన్‌ని. అలాగే గు ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్‌ని" అని అంటాడు. అది వినగానే వాళ్ళేమో షాక్ అవుతారు. సో, వాళ్ళందరినీ బాడీగార్డ్స్‌తో బయటికి పంపించేస్తాడు. సో, నెక్స్ట్ డే ఏమో తన హౌస్‌కి తీసుకొని వచ్చి తనతో అంటాడు, "నువ్వు కాలేజ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. నీ హెల్త్ చాలా అన్‌కండిషన్‌లో ఉంది" అంటే, "లేదు హస్బెండ్ నేను కాలేజ్‌కెళ్ళి నా గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేస్తాను" అని అంటుంది. సో, తను కూడా కాలేజ్‌కి వెళ్తుంది. కొన్ని డేస్ తర్వాత తను కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేస్తుంది. తనేమో ఆడిటోరియంలో స్పీచ్ ఇస్తూ ఉంటుంది. తనేమో గ్రాడ్యుయేషన్‌ని టాపర్ లిస్ట్‌లో కంప్లీట్ చేసి స్పీచ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, ఇప్పుడు నా కూతురి యొక్క హస్బెండ్ చాలా రిచ్ కదా! అతని దగ్గర నుంచి ఇంకా మనీ అడగాలి అని వచ్చి హంగామా చేస్తూ ఉంటుంది. జియా అంటుంది, "నీకు మనీ ఇయ్యాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకోటేంటంటే నువ్వు మా మమ్మీ అయ్యే డిజర్వే లేదని" వాళ్ళ మమ్మీని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ అలాగే జియా, షెన్ ఏమో ఒక ప్లేస్‌లో నడుచుకుంటూ వెళ్తారు. జియా వాళ్ళ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్‌గా నువ్వు గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేశావా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, అలాగే మీ ఇద్దరికీ కూడా మ్యారేజ్ అయిపోయింది. నీకు బేబీస్ కూడా పుట్టబోతున్నారు అని చాలా సంతోషంగా ఉంటుంది. సో, తనంటుంది, "మీరిద్దరూ ప్రైవేట్‌గా మాట్లాడుకోండి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, వాళ్ళిద్దరేమో, "ఈ రోజు నుంచి మన లైఫ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే నీ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది కదా! సో, ఇప్పుడు మనిద్దరం గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుందాం. అలాగే త్వరలోనే మన బేబీస్ కూడా రాబోతున్నారు. మనం లైఫ్‌లో ఎప్పుడో ఒకరిని విడిచి ఒకరు ఉండొద్దు" అని అంటాడు. జియా కూడా అవును అని అంటూ ఉంటుంది. ఇలా ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.